అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యలు ఇంకా బెండకాయతో కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి కాంబినేషను. అసలు వెజ్ ఎక్కువగా తినని వాళ్ళు, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడుతున్న వాళ్ళకి ఇలా కాంబినేషన్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బెండకాయలో ఉండే పౌష్టికత ఇంకా ప్రాన్ టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఈరోజు ఇలాగా ఒక 3/4 కిలో వరకు బెండకాయలు తీసుకున్నానండి. ఇంకా ఒక 1/2 కిలో వరకు ప్రాన్స్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి టేస్టీగాను. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడుక్కొని ఇందులోకి కొంచెం పసుపు, ఇంకా కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసుకొని ఇదంతా ఈ విధంగా మిక్స్ చేసుకుందామండి. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి సరిపోయేట్టుగా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఈలోగా మనం ఈ బెండకాయల్ని శుభ్రంగా 3-4 సార్లు బాగా కడుక్కొని వీటిని ఈ విధంగా కట్ చేసుకుందామండి. పైన కింద తుడుములు కట్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము. ఇలా ఒకేసారి మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి పని కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి. ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని ఈ విధంగా సైజులో ముక్కలు కట్ చేసుకుంటే కర్రీలో చాలా బాగుంటాయి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇందులో ఒక 2 టమాటాలు, ఇంకా నేను 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 1/2 కిలో ఆనియన్స్ తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్స్ ఇందులో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు అవి కొంచెం మూవ్ అవుతున్నప్పుడు, ఫ్రీగా మూవ్ అవుతుంటే ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు, లేకపోతే కొంచెం వేసుకోవచ్చండి. వేరే ప్యాన్ మీద ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ని కూడా ఈ విధంగా ప్యాన్ మీద మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాన్స్ని మనం ఒక 60% వరకు ఫ్రై చేసుకుందామండి. ఈలోగా ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మన ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఇందులోకి టమాటా వేసుకొని వీటిని కొంచెం మగ్గబెట్టుకుందాం. ఇందులోనే ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఇలా దగ్గరగా అయిన తర్వాత మూత పెట్టేసి దీన్ని ఒక 1 మినిట్ దీన్ని ఇలా ఉంచుదామండి. కొంచెం మగ్గిన తర్వాత మళ్ళీ తీద్దాం. అది ఈలోగా మన ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి ఒక 60%. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా మన టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఈ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం అది కూడా మగ్గేలాగా కొంచెం పచ్చివాసన పోయి దీన్ని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 2 స్పూన్స్ కారం అండి వేసుకొని వీటన్నింటిని కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం దగ్గరగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు గరం మసాలా అండి. ఇది మన ఛానల్లో చేసిన గరం మసాలా. నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చూడండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుందండి. వెజ్, నాన్ వెజ్ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు ఇదంతా కూడా మసాలా ఇదంతా బాగా పట్టేలాగా దీనికి బాగా మిక్స్ చేసుకుంటూ ఇది సిమ్లో పెట్టుకొని దీన్ని కొంచెం బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా లైట్గా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులోకి వేసేసుకుందామండి. ఇలా మొత్తం ప్రాన్స్ అన్ని ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా ఒకసారి మళ్ళీ ప్రాన్స్ వేసిన తర్వాత అన్నీ కూడా బాగా కలిసేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. కిందది మాడది అంటుకోకుండా మొత్తం అంతా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనము కొంచెం వాటర్ వేసుకుందామండి. మరీ ఎక్కువ కాకుండా కొంచెంగా వాటర్, బెండకాయ ముక్కలు కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని లైట్గా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి జస్ట్ ఒక 1 మినిట్ మనం దీన్ని కుక్ చేద్దామండి. 1 మినిట్ తర్వాత మనం ఈ ప్యాన్ మీద ఫ్రై చేసుకుని ఈ ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా ఈ కర్రీలో వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని కుక్ చేద్దామండి. ఈ కొంచెం ఉడకపెట్టడానికి బెండకాయ ముక్కలు ఇలా ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కర్రీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి దీనికి మనము 15-20 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని అలా వదిలేస్తే మన కర్రీ దగ్గరగా అయిపోయి కర్రీ చాలా టేస్టీగా బాగుంటుందండి. ఇది రైసు, చపాతీ, పుల్కా, ఉప్మా దేంట్లోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది నన్ను ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.